తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ప్రియులారా, మరణము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి శారీరక మరణం మరియు రెండవది ఆత్మీయ మరణం. ఎవరైతే ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయన శిలువ మరణము మరియు ఆయన పునరుద్ధానమందు విశ్వాసముంచుతారో వారు శారీరక మరణం తరువాత విశ్వాస మూలముగా పునరుద్ధానులు అవుతారు. ఎవరైతే ఇప్పుడు జీవించుచూ ఉన్నారో వారు ప్రభు యొక్క శిలువ మరణం, ఆయన జరిగించినటువంటి బలియాగం, ఆయన పునరుద్ధానమందు విశ్వాసం ఉంచుతారో వారు ఎప్పటికీ ఆత్మీయ మరణాన్ని పొందరు. ఎవరైతే ఆయన వాక్యాన్ని అంగీకరించి ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో వారు ఆయన శిష్యులు అవుతారు. వారు మరణాన్ని ఎప్పటికీ చూడరు, అనగా ఆత్మీయ మరణాన్ని చూడరు. దేవుడు మృతులకు దేవుడు కాదు, ఆయన సజీవులకు దేవుడు. మీరు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మరణాన్ని దాటి జీవములోనికి ప్రవేశిస్తారు. సజీవ దేవుని యొక్క ఆనందాన్ని పొందుకుంటారు. ఆత్మీయ మరణము నుండి ఆత్మీయ జీవితంలోనికి ప్రవేశించగలరు. ఇట్టి కార్యం దేవుడు మీ ఎడల జరిగించాలని మీ కొరకై దేవుని యొద్ద ఎల్లప్పుడూ మేము చేస్తున్నటువంటి ప్రార్థన. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు